ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో మనం శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వాన్ని యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. అంతకు ముందుగా ఆచార్యుల వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపజేస్తారు. శ్రద్ధాసక్తులతో ఆ సంకల్పాన్ని మనందరం కూడా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన కిం తస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణ
శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా శ్రీమన్మహాభారతాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అనుక్రమణికా పర్వంలో విషయ సూచిక వలె మహాభారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ మొదటి అధ్యాయంలో పరిపూర్ణమైపోయినాయి. ఆ తరువాత రెండవ అధ్యాయము పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి పేరుతో ఉన్నది. అందులో కూడా సంక్షిప్తంగా మనకు భారతంలో ఉన్నటువంటి ఇతివృత్తాంతం అంతా వస్తుంది. అంటే 18 పర్వాల్లోనూ ఒక్కొక్క పర్వంలో మళ్ళీ కొన్ని ఉపపర్వాలనే ఉంటాయి. ఏమిటి పర్వము అంటే, మనం తేలికగా చదువుకోవటం కోసం పుస్తకాన్ని భాగాలు చేసుకుని మొదటి సర్గ, రెండవ సర్గ, మూడవ సర్గ అని విడగొట్టి చదివినట్లుగా అర్థం అవ్వటం కోసం మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లతో ఉపపర్వాలుగా గుదిగుచ్చి వ్యాస మహర్షి తెలియజేశారు. అలాగా ఆది పర్వంలో 19 ఉపపర్వాలు ఉన్నాయి. ఇలా 18 పర్వాల్లోనూ ఏ ఏ పర్వంలో ఏ ఏ ఉపపర్వాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, వాటిల్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనేది ఈ పర్వసంగ్రహ పర్వంలో మళ్ళీ సంక్షిప్తంగా చెబుతారు. అంటే భారతంలో ఉన్న కథని మళ్ళీ మనం సంపూర్ణంగా కొంచెం కొంచెం తెలుసుకుంటాం. అసలు కథ తరువాత వచ్చేటువంటి పర్వం నుంచి మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చెప్పబోయేటువంటి అంశం, ఆ సూత మహర్షి ఆ శౌనకాది మహర్షులంతా ప్రశ్నించారు ఆయన్ని. ఓ మహర్షి, మాకు అక్షౌహిణి అంటే ఏమిటో చెప్పు అన్నారు. ముందుగా సమంత పంచకం అనేటువంటి ప్రదేశాన్ని నీవు చూచావు కదా, ఆ సమంత పంచకం అంటే ఏంటో చెప్పు అని సూత మహర్షిని ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు. సమంత పంచకం అంటే పరశురాముని యొక్క క్రోధం చేత సంహరింపబడినటువంటి దుష్టులైన క్షత్రియుల యొక్క రక్తముతో నిండినటువంటి మడుగులు కలిగినటువంటిది సమంత పంచకము. అక్కడ పరశురాముడు రక్తతర్పణం చేశాడు పితృదేవతలకు. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనాటి నుంచి హింసా ప్రవృత్తిని విడనాడి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి. ఎక్కడైతే ఆ పరశురాముడు రక్తతర్పణం చేశాడో ఆ ప్రదేశంలోనే కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశమే సమంత పంచకమని పిలువబడుతోంది. అక్కడే కౌరవ సైన్యము పాండవ సైన్యము కూడా 18 అక్షౌహిణీలతో కలిసి యుద్ధాన్ని చేసింది. ఆ యుద్ధంలో ఎంతోమంది మరణించారు వీరులు. 18 అక్షౌహిణీల సైన్యము మరణించింది అని చెప్పేటప్పటికీ మళ్ళీ మహర్షులు అడుగుతున్నారు, అక్షౌహిణి అని మీరు ప్రయోగిస్తూ ఉన్నారు కదా, అక్షౌహిణి అంటే సంఖ్య ఎంత? అక్షౌహిణిలో ఎంత సైన్యం ఉంటుంది, ఎన్ని రథాలు ఉంటాయి, ఎన్ని గుర్రాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ చెప్పండి అంటే ఆ విశేషాలన్నీ చెబుతున్నారు. ఇక్కడి నుంచి సుమారుగా మనకు ఒక 9-10 శ్లోకాల వరకు ఈ అక్షౌహిణి సైన్యంలో ఉండేటువంటి రథాలు, గుర్రాలు, వీటి యొక్క వివరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
త్రీణి సేనాముఖాన్యేకో గుల్మ ఇత్యభిధీయతే త్రయో గుల్మాః గణో నామ వాహినీతే గణాస్త్రయః స్మృతాః తిస్రస్తు వాహిన్యః పృతనేతి విచక్షణైః చమూస్తు పృతనాస్తిస్రః తిస్రః చంవస్త్వనీకిని అనీకినీం దశగుణాం ప్రాహురక్షౌహిణీం బుధాః. అక్షౌహిణి అంటే ఏమిటంటే ఒక రథము, ఒక ఏనుగు, 5 భటులు, 3 గుర్రాలు, ఇవన్నీ కలిపితే 10 సంఖ్య వస్తుంది. ఈ 10 సంఖ్యను కలిపి ఏమంటారంటే పత్తి అని పిలుస్తారటండి. ఇటువంటి ఈ 10 సంఖ్యతో కూడినటువంటి పత్తులు గనక 3 ఉన్నట్లయితే దానిని సేనాముఖము అని పిలుస్తారు. త్రీణి సేనాముఖాన్యేకో గుల్మ ఇత్యభిధీయతే. మరి ఇటువంటి సేనాముఖములు గనక 3 కలిసినట్లయితే దాన్ని గుల్మము అని పిలుస్తారు. స్మృతాః తిస్రస్తు వాహిన్యః పృతనేతి విచక్షణైః. ఆ గుల్మములు 3 ఉన్నట్లయితే దాన్ని గణం అంటారు. అటువంటి గణాలు 3 ఉంటే దాన్ని వాహిని అని పిలుస్తారు. అటువంటి వాహినులు 3 కలిసినట్లయితే పృతన అని పిలుస్తారట. చమూస్తు పృతనాస్తి తిస్రః చంవస్త్వనీకిని. అలాగే 3 పృతనలు కలిసినట్లయితే దాన్ని చెమువు అని పిలుస్తారు. 3 చెమువులైతే అనీకిని అని పిలుస్తారు. అటువంటి అనీకినులు ఒక 10 కలిసినట్లయితే అది అక్షౌహిణి అని పిలువబడుతుంది. ఇలా మనం పేర్లైతే చెప్పుకున్నాం కానీ వాటిని అన్నిటినీ కూడా కూడి వరుసగా తెలుసుకోవాలంటే ఎంతో కష్టమైనటువంటి పని. అందుకనే సంక్షిప్తంగా అసలు అక్షౌహిణి అనేటువంటి దాంట్లో ఎంత సంఖ్య ఉంటుందో మనం తెలుసుకుందాం. అక్షౌహిణ్యాః ప్రసంఖ్యాతాః రథానాన్ ద్విజసత్తమాః సంఖ్యాగణిత తత్వజ్ఞైః సహస్రాణ్యేక వింశతిః. అక్షౌహిణి అంటే అందులో ఎన్ని రథాలుంటాయి అని ఆ సంఖ్య తెలిసినటువంటి పండితులంతా కూడా లెక్కగడితే ఒక అక్షౌహిణిలో ఉండేటువంటి రథముల యొక్క సంఖ్య మొత్తం 21,870 ఉంటాయిటండి మొత్తం రథాలు. అదేవిధంగా శతాన్యుపరి చైవాష్టౌ తదా భూయశ్చ సప్తతిః గజానాంచ పరిమాణం ఏతదేవ వినిర్దిశేత్. ఏ విధంగా అయితే రథాలు 21,870 సంఖ్యలో ఉన్నాయో గజ సమూహం కూడా అక్షౌహిణి అంటే 21,870 ఉంటాయిట. ఆ తరువాత జ్ఞేయం శతసహస్రంతు సహస్రాణి నవైవతు నరాణామపి 50 శతాని త్రీణి చానఘాః. ఇంకా నడిచేటువంటి భటులు ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళ యొక్క సంఖ్య 1,09,350 ఉంటారటండి. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలుంటాయి. అదే సంఖ్య 21,870 గజములుంటాయి. నడిచేటువంటి పదాతి దళం ఎంత ఉంటుందంటే 1,09,350 మంది ఉంటారు. అలాగే దశోత్తరాణి షట్ప్రాహుః యథావత్ ఇహ సంఖ్యయ 65 సహస్రాణి తథాశ్వానాం శతాని చ. ఇంకా అశ్వబలం ఎంత ఉంటుంది అంటే ఒక అక్షౌహిణిలో 65,610 సంఖ్యతో ఉంటుంది. అంటే ఒక అక్షౌహిణి అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే 21,870 రథాలు, 21,870 గజాలు, 1,09,350 పదాతులు, అలాగే 65,610 అశ్వములు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. ఈ అక్షౌహిణి ఈ సంఖ్యతో 18 అక్షౌహిణీల సైన్యం ఆ సమంత పంచకం అనేటువంటి చోట ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసింది. ఆ అక్షౌహిణిలో ఉన్నటు వాళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. యథా కథితవానస్మి విస్తరేణ తపోధనాః ఏతయా సంఖ్యయా హ్యాసన్ కురు పాండవ సేనయోః అక్షౌహిణ్యః ద్విజశ్రేష్ఠాః పిండితాష్టాదశైవతు సమేతాః తత్ర వై దేశే తత్రైవ నిధనం గతాః. మామూలు వాళ్ళు కాదు, వాళ్ళంతా మహాపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు, ఉన్నతమైన క్షత్రియ వంశంలో జన్మించినటువంటి మహాపురుషులు చాలామంది ఆ యుద్ధంలో పాల్గొని ఆ సమంత పంచకం దగ్గర అందరూ కూడా మరణించారు అని సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. కౌరవాన్ కారణం కృత్వా కాలేనాద్భుత కర్మణ
అహానియుధే భీష్మ దశైవ పరమాస్త్రవిత్. ఇదంతా కూడా ఎవరు చేశారు అంటే ఒకరు చేసింది కాదు. ఇంతమంది మరణించడానికి కారణం ఏమిటి అంటే కాలమే. కాలం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాలం అంటే పరమాత్మ స్వరూపమే. శ్రీకృష్ణ పరమాత్మే కాలస్వరూపుడై వీళ్ళందరినీ కూడా సంహరించేటట్లుగా చేశాడు. వంక ఏం పెట్టుకున్నాడు అంటే కౌరవాన్ కారణం కృత్వా, దుష్టమైనటువంటి ఆచారములతో కల్మషంతో కూడిన హృదయంతో సజ్జనులైనటువంటి పాండవులను ఇబ్బందులు పెట్టినటువంటి కౌరవులను మనందరికీ కూడా వంకగా చూపించి కాలమే ఈ మాయ చేసింది. ఆ 18 అక్షౌహిణీల సైన్యం కూడా నశించటానికి కారణం కాలమే. మరి ఆ సైన్యం అంతగా నశించింది. అందులో గొప్ప గొప్ప మహాపరాక్రమ సంపన్నులైన భీష్మద్రోణాదులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎన్నెన్ని రోజులు యుద్ధం చేశారు అనే విషయాన్ని సంక్షిప్తంగా చెబుతున్నారు. అహానియుధే భీష్మ దశైవ పరమాస్త్రవిత్. భీష్ముల వారు కురుపక్షంలో సైన్యాధ్యక్షుడిగా మొదట చక్కగా వరింపబడి 10 రోజుల పాటు నిరాఘాటంగా యుద్ధం చేసేటండి. ఆ యుద్ధంలో ఆయన ప్రతాపం అంతా తెలిసింది. ధర్మరాజు గడగడలాడిపోయాడు. ఒక క్షణం అర్జునుడు కూడా తాతగారు ఈ విధంగా విజృంభించి యుద్ధం చేసినట్లయితే ఇక మనకు విజయం దక్కినట్లే అంటే కృష్ణుడు అన్నాడు, నేనుండంగా మీకు విజయం ఖచ్చితంగా వస్తుంది, అవసరమైతే నా ప్రతిజ్ఞని పక్కన పెట్టైనా సరే మీకు విజయాన్ని నేను తెచ్చి పెడతానన్నాడు. అందువల్లనే ఆ భీష్ముని పరాక్రమం చూచి తట్టుకోలేకపోతుంటే అర్జునుడు ధరణీ చక్రము గ్రక్కునన్ కదల దిగ్ధంతా వాళ్ళ శ్రేణి కంధరముల్ మ్రొగ్గపడన్ దిశావలయముత్కంపంబు కాన్ నీ బలంబురులన్ పారగ భీష్ముపై కవిసన్ రౌద్రోద్రేకమున్ చూచి ఖేచరలోకంబును సంచలింప హరి చెంచద్బాహు ఘోరాకృతిన్. భూమి అంతా కూడా తల్లకిందులైపోయే విధంగా ఈ దిక్కులన్నిటినీ కూడా వహిస్తూ ఉన్నటువంటి దిగ్గజములన్నీ ఆ దిక్కుల్ని మొయ్యలేక ఒక్కసారి అటు ఇటు కదిలి మెడలన్నీ వంగిపోతున్నట్లుగా కౌరవ సైన్యాన్నంతా కూడా భయభ్రాంతుల్ని చేస్తూ ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద నుంచి దూకుతూ ఈనాటితో యుద్ధం స్వస్తి, ఆ భీష్ముణ్ణి నేనే సంహరిస్తాను అని సుదర్శన చక్రాన్ని ధరించి దూకుతూ ఉంటే అక్కడున్నటువంటి మొత్తం కౌరవ సైన్యం ఈనాటితో యుద్ధం పరిపూర్ణమైపోతుందేమో, పాండవులే జయిస్తారేమో అని భయకంపితులైపోయారు. అప్పుడు అర్జునుడు వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. స్వామి, నీవు ప్రతిజ్ఞాభంగం చెయ్యొద్దయ్యా అంటే భీష్ముడు అంటాడు, ఆపద్దు ఆపద్దు, ఇంతకన్నా అదృష్టమేమున్నది? శిశుపాలాదులు దుష్టులైనటువంటి వాళ్ళనే చక్రాయుధంతో సంహరించి మోక్షమిచ్చినటువంటి పరమాత్ముడు తనకు తానుగా నన్ను సంహరిస్తానని తన ప్రతిజ్ఞను విడిచి మరీ వస్తూ ఉంటే నాలాంటి వాడికి ఇంతకన్నా భాగ్యం ఏదైనా ఉంటుందా? ఈయన చేతిలో మరణించినప్పటికీ ఉత్తరాయణం దక్షిణాయనం ఏముంది? ఏ అయనమైనా వచ్చేది మోక్షమే. కాబట్టి ఈయన చేతిలోనే నేను ప్రాణాలు విడిచిపెట్టాలి ఆయన సంసిద్ధుడయ్యాడు. ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఒక రకంగా ఏమో విధిని కూడా దాటేస్తాడేమో, ఈ భీష్ముడు దుర్యోధనాదులకు విజయాన్ని ఇచ్చేస్తాడేమో అని చిన్న సంశయం కలిగేంత విధంగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి అందరినీ భయభ్రాంతుల్ని చేశాడు. ఆ మహానుభావుడు భీష్ముల వారు 10 రోజులు యుద్ధం చేశాడు. 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఏమిటి సారాంశం ఆయనకు అర్థమైంది. ఆయన ఒరిగిపోయాడు రథం మీద నుంచి. ఒరిగిపోగానే పాండవులు కౌరవులు అందరూ కూడా కాసేపు కలిసి ఉన్నట్లుగా ఆయన చుట్టూ చేరారు. వాళ్ళల్లో ఇప్పుడు ద్వేషభావం లేదు, బాధ ఒక్కటే ఉన్నది. అర్జునుడిని చూచాడు భీష్ముల వారు, నిన్ను జయించేవాడు ఇంకెవరూ లేడన్నారు. దుర్యోధనుడు చిన్నబుచ్చుకుని తల ఉంచుకున్నాడు. ఆ దుర్యోధనుడిని చూచి, నాయనా నీకో సారాంశం చెప్తాను విను. నరుడు అత్యద్భుత విక్రముండు, అతనికా నారాయణుండు ఆప్తుడు, ఎవ్వరికిన్ వీరి జయింపరాదు. సమరావష్టంభమున్ తక్కి ధర్మరతుడైన అజాత శత్రునకు ఇంద్రప్రస్థమిమ్ము. అర్ధరాజ్యమున్ పొందుము, అర్ధరాజ్య రమన్ పొందుము. మీరు కొందరైనన్ జాకున్న నీకొప్పదే. నాయనా దుర్యోధన, ఇప్పటికైనా తత్వం అర్థం చేసుకో. ఆ అర్జునుడంటే ఎవరో కాదు, సాక్షాత్తు నరుడే.
ఆ శ్రీకృష్ణ పరమాత్మే నారాయణుడు. ఆ నారాయణుడు నరునికి దన్నుగా ఉన్నాడు. వీళ్ళిద్దరినీ ఎవ్వరూ జయించలేరయ్యా. కాబట్టి యుద్ధం చెయ్యాలి అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఆ ధర్మరాజుని పిలిచి పాదాలకు నమస్కరించి ఆ ఇంద్రప్రస్థం ఆయనకి ఇచ్చేసేయి, అర్ధరాజ్యం నువ్వు తీసుకో, ఇకనైనా కొంతమంది చావకుండా మిగిలి ఉంటారు కౌరవ సేనలో అని చెప్పాడు. 10 రోజుల పాటు యుద్ధం చేసినటువంటి భీష్ముల వారిలో కలిగినటువంటి ఆలోచన ఇది. అది విన్నా కూడా దుర్యోధనుడు విన్నాడా? లేదు. మళ్ళీ యుద్ధానికే సిద్ధమయ్యాడు. ఆ రకంగా 10 రోజుల పాటు భీష్ముల వారు 18 రోజులు జరిగినటువంటి యుద్ధంలో 10 రోజులు భీష్ముల వారే సేనాధిపత్యం వహించారు. అహాని పంచద్రోణస్తుర రక్షకురువాహినీం అహనీయుధే ద్వేతు కర్ణః పరబలార్దన. ఆ తరువాత భీష్ముల వారు ఒరిగిపోగానే 5 రోజుల పాటు ద్రోణుల వారు సైన్యాన్నంతా కూడా పరిపాలిస్తూ వచ్చారు. ఆయనకి అభిషేకం చేశారు, సైన్యానికి అంతటికి అధిపతిగా, సైన్యాధిపతిగా. ఆ ద్రోణ పర్వంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మే పాండవుల్ని నిలబెట్టాడు. ఎలాగా అంటే అర్జునుడు ముందు వెనక చూసుకోకుండా ప్రతిజ్ఞ చేసేశాడు. అభిమన్యుడు మరణించాడు కాబట్టి సూర్యాస్తమయం అయ్యే లోపుగా రేపు నేను సైంధవుణ్ణి సంహరిస్తాను అన్నాడు. అనగానే ఆ బాధ్యత అంతా కూడా కృష్ణుడి మీద పడిపోయింది. ధర్మరాజు కూడా కంగారు పడిపోతుంటే అప్పుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ, వినునేడర్జునుడు అన్య సైన్యంబులన్ ఉర్విన్ కూల్చుచున్ ప్రేతభూత నికాయంబులు మాంసభక్షణము రక్తస్వైరపానంబు చేసి నలిన్ క్రాలగ క్రీడ సల్పు నిను మెచ్చించున్ తుదిన్ సైంధవుండను వానింతగటార్చి పేర్చు రిపు ధైర్య క్షేపణాటోపమున్. ఏం పర్వాలేదు ధర్మరాజా, ద్రోణ పర్వంలో ఉన్నదంతా కూడా క్రోధరసము, అలాగే రౌద్రరసమే కనిపిస్తాయండి. రౌద్రరసానికి స్థాయి భావం అనేది క్రోధం. ఆ క్రోధము, ఈ రోషము, ఇవన్నీ ద్రోణ పర్వంలో విరివిగా కనిపిస్తాయి. ధర్మరాజుకి ధైర్యం చెప్తూ కృష్ణుడు అన్నాడు, నువ్వేం బాధపడద్దు, ఈరోజు అర్జునుడు చేసేటువంటి, రేపు అర్జునుడు చేయబోయేటువంటి వీర విహారంలో శత్రువులంతా కూడా నశించిపోతారు. పిశాచాలు, భూతాలు ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా శత్రువుల యొక్క రక్తమాంసములన్నీ కూడా ఆస్వాదించటం అనేది నువ్వు చూస్తావయ్యా ధర్మరాజా. ఇదే రౌద్రము. ఆ రౌద్రవీరం అంతా కూడా చూపిస్తున్నారు అక్కడ. కాబట్టి సైంధవుడు అనేవాడు రేపటికి మిగలడు అని చక్రం అడ్డు వేసి సూర్యుని యొక్క తేజస్సుని తగ్గించినట్లుగా నటించి ఆ సైంధవుణ్ణి బయటికి రప్పించి అర్జునుడి చేత సంహరింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ద్రోణుడు 5 రోజుల పాటు సైన్యానికి అంతటికీ కూడా అధిపతి అయి నడిపించాడు. ద్రోణుని తరువాత అహనీయుధే ద్వేతు కర్ణః పరబలార్దన. ద్రోణుని తర్వాత కర్ణునికి ఇచ్చారు సైన్యాధిపత్యం. కర్ణుడు కూడా అద్భుతమైనటువంటి పరాక్రమంతో యుద్ధరంగంలో విజృంభించాడు. ఆ కర్ణుని ధాటి నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుణ్ణి సంరక్షిస్తూ వచ్చాడు. అనేక రకములైనటువంటి ఉపాయములతో యుద్ధంలో ఏ విధమైన మెళకువలు ఉండాలి, ఒక క్షణం అర్జునుడు అలిసిపోయినట్టుంటే కర్ణుడి కంటపడకుండా ఆ రథాన్ని అటువైపుకు మరల్చి భీముణ్ణి పంపించి, భీమా నీవు కర్ణుడితో యుద్ధం చెయ్యని. భీముడు కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడిని పక్కకి తీసుకెళ్లేవాడు. మళ్ళీ అర్జునునికి కాస్త ఓపిక వచ్చిన తర్వాత కర్ణునితో తలపడేటట్టు చేసేవాడు. ఈ రకంగా ధర్మ సూక్ష్మంతో ఆ యుద్ధంలో కృష్ణ పరమాత్మ అర్జునునకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టాడు. శల్య అర్ధ దివసంచైవ గదాయుద్ధమతఃపరం. ఆ తరువాత శల్యునికి సేనాధిపత్యం ఇచ్చారు. శల్యుడు సగం రోజు మాత్రమే కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ తరువాత 18వ రోజు సాయంకాలం నాడు దుర్యోధనునకు భీమునకు గదాయుద్ధం జరిగింది. దుర్యోధనస్య భీమస్య దినార్ధమభవద్వయో. ఆ సగం పూట వారిద్దరికీ కూడా యుద్ధం జరిగింది. తస్యైవ దివసస్యాంతే ద్రౌణి హార్దిక్య గౌతమాః ప్రసుప్తం నిశి విశ్వస్తం జఘ్నుః యుధిష్ఠిరం బలం. ఆ తరువాత రాత్రికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వీళ్ళ ముగ్గురు కలిసి పాండవులందరినీ కూడా నిర్వంశం చెయ్యాలని చెప్పి యుధిష్ఠిరుని యొక్క గుడారాల్లో నిద్రిస్తున్నటువంటి యుధిష్ఠిరుని యొక్క సైన్యాన్నంతా కూడా హఠాత్తుగా మీదపడి, వాళ్ళందరూ ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? విశ్వస్తం, నమ్మి ఉన్నారు.
యుద్ధంలో అందరూ మరణించారు కాబట్టి మనకు ఆపద లేదని వాళ్ళంతా ఏమరపాటుగా ఉన్నారు. ఆ సమయంలో ఈ అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు దుర్యోధనుడికి ఆనందం కలగజేయాలని ఆ శిబిరాల్లో ప్రవేశించి పాండవుల్ని, మిగిలిన వాళ్ళందరినీ కూడా సంహరించేశారు, ఉప పాండవులను. ఇక మిగిలింది ఎవరు అంటే పంచపాండవులు మిగిలారు, శ్రీకృష్ణ పరమాత్మ, సాత్యకి మిగిలారు. కౌరవ పక్షంలో మిగిలిన వాళ్ళు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మరణించారు. ఎత్తు శౌనక సత్రేతే భారతాఖ్యానముత్తమం జనమేజయస్య తత్సత్రే వ్యాస శిష్యేణ ధీమత కథితం విస్తరార్థం చ యశో వీర్యం మహీక్షితాం పౌష్యం తత్ర చ పౌలో మమాస్తికంచాదిత స్మృతం. ఓ శౌనకాది మహర్షులారా, ఈ రకంగా 18 అక్షౌహిణీల సైన్యం గురించి, సమంత పంచకం గురించి మీకు యథాశక్తిగా నేను వివరించి చెబుతూ ఉన్నాను. ఇదే విషయాన్ని మీకు నేనేదైతే ఈ భారతాన్ని తెలియజేస్తూ ఉన్నానో, ఈ భారతాన్ని జనమేజయుని యొక్క సత్రయాగంలో వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి జనమేజయుడు వర్ణించి చెబుతూ ఉంటే నేను శ్రవణం చేశానయ్యా. అదే విషయాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా విస్తరించి మంచి కీర్తిని, బలాన్ని, అదేవిధంగా ఆయుష్ను ఇచ్చేటువంటి గొప్ప శ్రీమన్ మహాభారతాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో వర్ణింపబడినటువంటి చక్రవర్తులు, మహారాజులంతా కూడా కీర్తిమంతులు, తేజోవంతులు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఉపపర్వాలు చెబుతూ ఉన్నారు. ముందుది అనుక్రమణికా పర్వం, పర్వసంగ్రహ పర్వం పూర్తయిన తరువాత పౌష్యం తత్ర చ పౌలో మమాస్తికంచాదిత స్మృతం. ఈ అనుక్రమణికా పర్వం, పర్వసంగ్రహ పర్వం అయిపోయిన తర్వాత వచ్చే ఉపపర్వములు ఏంటి అంటే పౌష్య పర్వము, పౌలోమ పర్వము, ఆస్తిక పర్వము. ఈ రకంగా మొదలై శ్రీమన్ మహాభారతంలో ఎన్నో ఉపపర్వాలు ఉన్నాయి, 100 దాకా ఉన్నాయి ఉపపర్వాలు. అవన్నీ కూడా మీ అందరికీ సవివరంగా చెబుతాను. పౌష్య పర్వంలో గురువు దగ్గర శిష్యుడు ఏ విధేయతతో ఎలా ఉండాలి, గురువు చెప్పిన మాట ఎలా పాటించాలి అనే విషయాలన్నీ తెలుస్తాయండి. ఆస్తిక పర్వంలో గృహస్థాశ్రమము యొక్క గొప్పతనం అంతా వర్ణింపబడి ఉంది. ఈ 4 ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాల్లోకెల్లా గృహస్థాశ్రమం గొప్పది. గృహస్థాశ్రమమే మిగిలిన వారందరికీ కూడా ఆధారభూతమై ఉన్నది అనే విషయాన్ని అందులో ఆస్తిక పర్వంలో చక్కగా వివరించారు. వివాహం చేసుకోనటువంటి వాళ్ళు పితృదేవతలకు తర్పణములను అందించడానికి అనర్హులవుతారు, సంతానం ఉండదు కాబట్టి. సంతానం లేకపోతే పితృదేవతలకు ఉత్తమ లోకాలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, ధర్మరక్షణ కోసం, సుఖభోగాల కోసం కాదు అనే విషయాన్ని ఆస్తిక పర్వంలో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి చరిత్రలు, ధర్మ సూక్ష్మాలు ఎన్నో శ్రీమన్ మహాభారతంలో ఉన్నాయి. విచిత్రార్థ పదాఖ్యానమనేక సమయాన్వితం ప్రతిపన్నం నరై ప్రాజ్ఞై వైరాగ్యమివ మోక్షిభి. అనేక రకములైన చిత్ర విచిత్రములైనటువంటి అర్థములను, ఉపాఖ్యానములు అంటే చక్కని వృత్తాంతములు, జరిగినటువంటి వృత్తాంతములను, మహర్షుల యొక్క చరిత్రలను, దేవతల యొక్క ఆచారములు, మానవుల యొక్క ఆచారములు, మహానుభావుల యొక్క చరిత్రలు, ఇవన్నీ కూడా అందులో వర్ణింపబడ్డాయి. ఎటువంటిది శ్రీమన్ మహాభారతము అంటే మోక్షాన్ని కోరుకునేవాడు ఏం కావాలనుకుంటాడు? నాకు ముక్తి కావాలనుకున్నవాడు వైరాగ్యాన్నే కోరుకుంటాడు, ఇతరమైన ఆశలు అతనికి ఉండవు. ఏ విధంగా అందరితో ఉన్నటువంటి ఈ సంఘాన్ని, ఐశ్వర్యంతో ఉన్న సంఘాన్ని అన్నింటినీ విడిచిపెట్టి ముముక్షువై వైరాగ్యాన్ని మానసికంగా పొందుతాడో, అదేవిధంగా ఉత్తమమైనటువంటి ప్రాజ్ఞుడైనటువంటి బుద్ధిమంతుడు మోక్షాన్ని కోరిన వాడు వైరాగ్యానికి వెళ్ళిన విధంగా ఉత్తమగతులు లభించడం కోసం శ్రీమన్ మహాభారతాన్నే ఆశ్రయిస్తాడు. శ్రీమన్ మహాభారతాన్ని ఎందుకు ఆశ్రయించాలి అంటే ముముక్షు అయినటువంటి వారు వైరాగ్యాన్ని పొందడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందువల్లంటే బాహ్యంగా నాకు అది ఆసక్తి లేదు, ఇది ఆసక్తి లేదని చెప్పినప్పటికీ కూడా మానసికంగా ఉండేటువంటి లోభాలు, అలాగే అనుబంధాలు కూడా తేలిగ్గా విడిచిపెట్టడం అనేది ఎంతో కష్టం కదా. అందువల్ల ఒక్కొక్క మెట్టు అధిగమించాలి. ఆ స్థితికి వెళ్ళాలంటే ఇటువంటి భారతం లాంటి ఇతిహాసాన్ని శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేసినట్లయితే అంత పైకి ఎక్కటానికి కావలసినటువంటి శక్తి అనేది మన హృదయానికి లభిస్తుంది. ఎంతో గొప్పమంది గొప్పవాళ్ళైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలను చదవటం ద్వారా ఓహో
ఈ విధంగా మనం ఇతరమైనటువంటి లౌకిక విషయాల పట్ల నిరాసక్తతను పెంచుకోవాలా? ఆసక్తి పెంచుకున్న వాళ్ళంతా ఈ రకంగా అయిపోయారా? ఎప్పటికైనా మిగిలేది ఇదేనా అనే విషయాన్ని 1కి 10 సార్లు మనం అనుక్రమణికా పర్వంలోనూ భారతంలో ఉన్న సంక్షిప్తమైన కథ తెలుసుకున్నాం. పర్వసంగ్రహ పర్వంలోనూ అదే జరుగుతూ ఉన్నది. మనం పూర్తిగా కథలోకి వెళ్ళే వరకు కూడా ఈ రకంగా భారతంలో ఉన్న కథలన్నీ మనకు తగులుతూనే ఉంటాయి. వాటిల్ని శ్రద్ధాసక్తులతో శ్రవణం చెయ్యాలి. ప్రతిపన్నం నరైః ప్రాజ్ఞైః వైరాగ్యమివ మోక్షిభిః. మోక్షాన్ని కోరుకున్న వాళ్ళు వైరాగ్యాన్ని ఆశ్రయించినట్లుగా ఉన్నతమైనటువంటి భావాలు పొందాలి, పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలనుకున్న బుద్ధిమంతులంతా కూడా భారతాన్ని ఆశ్రయిస్తారు. ఆత్మేవ వేదితవ్యేషు ప్రియేష్వివ హి జీవితం ఇతిహాస ప్రధానార్థ శ్రేష్ఠ సర్వాగమేష్వయం. అన్నిటికన్నా తెలుసుకోదగింది ఏది అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అని పెద్ద పదం మనం వాడాం, కానీ దాని గురించి తెలుసుకోగలిగినటువంటి గొప్పవాళ్ళు ఎవరుంటారు? అలాగే అన్నిటికన్నా ఇష్టమైనది ఏది? ప్రియేష్వివ హి జీవితం. అన్నిటికన్నా ప్రియమైనది ఏది అంటే మన జీవితం. ఎవరిని ఇష్టపడనంతగా మనని మనం ఇష్టపడుతూ ఉంటాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్నేహం చేసినా, ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ కూడా మన మనసుకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే మనమే. మన సుఖం కోసమే ఏదైనా చేస్తాం, పరుల కోసం చేసేది చాలా తక్కువ కదా. ఇతిహాస ప్రధానార్థ శ్రేష్ఠ సర్వాగమేష్వయం. అలాగా తెలుసుకోదగిన వాటిల్లో ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో, ఇష్టమైన వాటిల్లో మనకు సంబంధించిన ప్రీతి ఎంత గొప్పదో, అలాగే శాస్త్రములలోనూ ఆగమములలోనూ అన్నింటిలోనూ గొప్పదైనటువంటిది ప్రధానమైన నిజమైన ప్రయోజనాన్ని మనందరికీ అందించేది ఏది అంటే ఈ ఇతిహాసం శ్రీమన్మహాభారతమే అని సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అనాశ్రిత్యేదమాఖ్యానం కథా భువి న విద్యతే ఆహారమనపాశ్రిత్య శరీరస్యేవ ధారణం. ఆహారం లేకపోతే ఈ శరీరం నిలబడదు కదా. అదేవిధంగా ఈ భూమిలో ఎక్కడ ఏ వృత్తాంతం చూచినా, ఏ పురాణగాథ చూచినా, రామాయణాది కథలన్నీ వృత్తాంతాలన్నీ కూడా జరిగిపోయిన యుగ యుగాలకు సంబంధించిన చరిత్రలన్నీ కూడా శ్రీమన్మహాభారతంలో మనకి లభిస్తూ ఉన్నాయి. ఇందులో లేనిది వేరెక్కడా మనకు కనిపించట్లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. తదేతద్భారతం నామ కవిభిస్తు ఉపజీవ్యతే ఉదయ ప్రేప్సుభిః భృత్యైః అభిజాత ఇవేశ్వర. కవులందరూ కూడా ఈ మహాభారతాన్ని చక్కగా చదువుకుని దీన్ని ఆధారం చేసుకుని ఎన్నో కావ్యాలు రచించారు. ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు తనకి అభివృద్ధి కలగాలి అంటే ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి నాయకుణ్ణి, మహారాజుని ఎంచుకుని వాళ్ళ దగ్గర చేరతాడు. వాళ్ళ అభివృద్ధితో పాటు వీళ్ళు కూడా అభివృద్ధిని చెందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ మహాభారతాన్ని ఎవరైతే ఆశ్రయించుంటారో కవులు, వాళ్ళందరూ కూడా అందులో ఉన్న గొప్ప విషయాలు తెలుసుకోవటం ద్వారా వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఉపమాన ఉపమేయములు, అనేక రకములైన అలంకార ప్రయోగాలు, ధర్మశాస్త్రాలు ఎలా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి, ఆ మెళుకువలన్నీ కూడా వ్యాసమహర్షి రచించిన భారతంలో ఉన్న విషయాలు వాళ్ళు చదువుకుని తదనుగుణంగా వాళ్ళు కావ్యాలు రాసి పుంఖానుపుంఖాలుగా అందరికీ, ప్రజలందరికీ కూడా అందించేటువంటి అర్హతని పొందుతూ ఉన్నారు. ఇతిహాసోత్తమే యస్మిన్ అర్పితా బుద్ధిరుత్తమ స్వరవ్యంజనయోః కృత్స్నాలోక వేదాశ్రయేవ వాక్. వేదములలో ఉన్నటువంటి అక్షరములు ఉన్నాయి. ఆ అక్షరములన్నీ కూడా హల్లులు అచ్చులతో నిండి ఉన్నాయి. అచ్చులతోనూ హల్లులతోనూ నిండి ఉన్నటువంటి ఆ అక్షరములను పలికేటువంటిది వాక్కు కదా. అదేవిధంగా ఉత్తమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఇతిహాసమైనటువంటి ఈ మహాభారతాన్ని చదువుతాడు ఆ స్వచ్ఛమైనటువంటి వాక్కుతో. వేదంలో ఉన్నటువంటి అక్షరములను ఏ విధంగా అయితే వాక్కులతో పవిత్రంగా అధ్యయనం చేస్తూ ఉంటామో అంత పవిత్రమైనటువంటి వాక్కులతో ఉత్తమ బుద్ధి కలిగినటువంటి వాడు ఈ శ్రీమన్మహాభారతం అనే ఇతిహాసాన్ని చక్కగా చదువుతూ ఉంటాడు. తస్య ప్రజ్ఞాభిపన్నస్య విచిత్రపద పర్వణః సూక్ష్మార్థన్యాయయుక్తస్య వేదార్థైః భూషితస్య చ భారతస్య ఇతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః. అనేక విచిత్రములైన పదములతో, పర్వములతో, ప్రజ్ఞలతో, సూక్ష్మమైనటువంటి ధర్మములతో, న్యాయములతో, అన్నింటితో, వేదముల యొక్క అర్థములతో
నిండిపోయి ఉన్నటువంటి ఈ శ్రీమన్మహాభారతాన్ని మీరందరూ కూడా వినండి. అందులో ఉన్నటువంటి ఉపపర్వముల యొక్క విశేషాలు నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అని ఆయా పర్వములలో ప్రధానమైన ఆది పర్వము, సభాపర్వం వాటిల్లో ఉన్నటువంటి ఉపపర్వముల యొక్క వివరాలన్నీ కూడా చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి. పర్వానుక్రమణీ పూర్వం ద్వితీయ పర్వ సంగ్రహ, ఇవన్నీ కూడా పేర్లు చెబుతూ ఉన్నారండి. ఈ పేర్లు చదువుతూ మనం శ్లోకాలు చెబుతూ ఉంటే ఏమిటి శ్లోకాలన్నీ చెప్పి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇదే నా కథ అని భ్రమపడకూడదు. ఎందువల్లంటే ఇదంతా మూలమైనటువంటి కథకి ఉపోద్ఘాతపూర్వకంగా చెప్పబడేటువంటి విషయం. మొత్తం భారతంలో ఉన్నటువంటి కథావృత్తాంతం అంతా కూడా ఏ రకంగా విభజింపబడింది, అందులో ఏ ఏ విశేషాలు ఉన్నాయని ఉపోద్ఘాతపూర్వకంగా మొదటి అనుక్రమణికా పర్వము, పర్వసంగ్రహ పర్వాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ పర్వసంగ్రహ పర్వంలో సుమారుగా ఈ ఉపపర్వములను గురించి వర్ణిస్తూ 400 శ్లోకాలు, 390 పైచిలుకు శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయా 18 పర్వాల్లో ఉన్నటువంటి ఉపపర్వముల యొక్క పేర్లు, వాటి వివరణలతో నిండి ఉన్నాయి. కాబట్టి మనం యథాశక్తిగా అవన్నీ కూడా చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఉపపర్వాల పేర్లన్నీ కూడా తెలుసుకుంటూ నెమ్మదిగా ప్రధానమైనటువంటి కథలోకి వెడదాం. పౌష్యం పౌలోమమాస్తీకం ఆదిరంశావతారణం తతస్సంభవ పర్వోక్తమద్భుతం రోమహర్షణం దాహో జతుగృహస్యాత్ర హైడింబం పర్వచోచ్యతే తతో బకవధ పర్వచైత్రరథం తతస్వయంవరో దేవ్యాః పాంచాల్యా పర్వచోచ్యతే క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం విదురాగమనం పర్వరాజ్యలంభస్తథైవ చ అర్జునస్య వనే వాసః సుభద్రాహరణం తతః సుభద్రాహరణాదూర్ధ్వం జ్ఞేయం హరణహారికం తతః కాండవ దాహాఖ్యం తత్రైవ మయ దర్శనం. ఈ 5 శ్లోకాల్లో కూడా మనకి చెప్పింది ఏమిటి అంటే శ్రీమన్మహాభారతం ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వముల యొక్క పేర్లన్నీ కూడా చెప్పారండి. ఆ పేర్లు ఏమిటి అంటే మొదటిది అనుక్రమణికా పర్వం, రెండవది పర్వసంగ్రహ పర్వం, మూడవది పౌష్య పర్వం, నాలుగవది పౌలోమ పర్వం, ఐదవది ఆస్తిక పర్వం, ఆరవది అంశావతరణ పర్వం, ఏడవది సంభవ పర్వం, ఎనిమిదవది జతుగృహ పర్వం, తొమ్మిదవది హైడింబ పర్వం, 10వది బకవధ పర్వం, అలాగే 11వది చైత్రరథ పర్వము, 12వది స్వయంవర పర్వం, 13వది వివాహ పర్వం, 14వది విదురాగమన రాజ్యలంభ పర్వం, 15వది అర్జున వనవాస పర్వం, 16 సుభద్రాహరణ పర్వం, 17 హరణాహరణ పర్వం, 18 ఖాండవ దహన పర్వం, 19వది మయదర్శన పర్వం. ఈ పేర్లన్నీ కూడా ఇంత విచిత్రంగా ఉన్నాయి అంటే ఆయా ఉపపర్వాల్లో ఉన్నటువంటి వృత్తాంతములను అనుసరించి వాటికి పేర్లు పెట్టారు. ఆ పేరును అనుసరించి మనం ఆ పర్వాన్ని చదువుకున్నట్లయితే ఆ పైన చెప్పినటువంటి పేరుకు సంబంధించిన మూల విషయాలు అందులో ఉంటాయి. ఉదాహరణకి బకవధ పర్వం అని ఉందనుకోండి, ఉపపర్వం పేరు. ఏకచక్రపురంలో పాండవులంతా కూడా బ్రాహ్మణ రూపాల్లో సంచరిస్తూ ఆ ఊరికి శని కూడా అనకూడదు, దుష్టుడై అందరినీ ఏడిపిస్తూ ఉన్నటువంటి రాక్షసుడైనటువంటి బకాసురుణ్ణి సంహరించినటువంటి వృత్తాంతంతో నిండినటువంటి పర్వమే బకవధ పర్వము అని పిలువబడుతుంది. అలాగే స్వయంవర పర్వము అన్నారనుకోండి, ద్రౌపదీదేవిని ఏ విధంగా అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి పొందాడో ఆ విషయాన్ని తెలియజేసే పర్వం. పాండవుల యొక్క రాజ్యలంభ పర్వం అంటే వారు తిరిగి కష్టాలన్నీ అనుభవించి ధృతరాష్ట్రుని పిలుపు మేరకు వచ్చి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందినటువంటి పర్వం. ఇలాగా ప్రధానమైన కథాంశాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ బృహత్తరమైన గ్రంథాన్ని కొంచెం భాగాలుగా చేసి వినేవారికి సౌలభ్యంగా అర్థం కావటం కోసం ఆయా పేర్లతో ఉపపర్వాలుగా విభజించి మనకు అందించారు. ఈనాడు మనం ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వాలు 19 గురించి పేర్లన్నీ కూడా శ్రవణం చేశాం. సమంత పంచకం అనేటువంటి క్షేత్ర మహాత్మ్యం తెలుసుకున్నాం. అలాగే అక్షౌహిణి అంటే సైనికుల యొక్క సంఖ్య ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇదే విధంగా మళ్ళీ రేపు పర్వసంగ్రహ పర్వంలో మిగిలిన పర్వాల్లో ఉన్న ఉపపర్వాల యొక్క సారాంశాలన్నీ యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలన్నీ కూడా మన చేత చక్కగా పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ.
अथ अथ श्रीमन्महाभारते श्रीमन्महाभारते आदिपर्वणि आदिपर्वणि द्वितीयोऽध्यायः द्वितीयोऽध्यायः त्रीणि सेनामुखान्येको त्रीणि सेनामुखान्येको गुल्म इत्यभिधीयते गुल्म इत्यभिधीयते त्रयो गुल्मागणो नाम त्रयो गुल्माः गणो नाम वाहिनी तु गणास्त्रजः वाहिनी तु गणास्त्रयः स्मृतास्तिस्रस्तु वाहिन्यः स्मृतास्तिस्रस्तु वाहिन्यः पृतनेति विचक्षणैः पृतनेति विचक्षणैः चमूस्तु पृतनास्तिस्रः चमोऽस्तु पृतनास्तिस्रः तिस्रश्चमुवस्त्वनीकिनी तिस्रश्चम्बस्त्वनीकिनी अनीकिनीम् दशगुणाम् अनीकिनीम् दशगुणाम् प्राहुरक्षौहिणीम् बुधाः प्राहुरक्षौहिणीम् बुधाः अक्षौहिण्याः प्रसङ्ख्याताः अक्षौहिण्याः प्रसङ्ख्याताः रथानाम् द्विजसत्तमाः रथानाम् द्विजसत्तमः सङ्ख्यागणिततत्त्वज्ञैः सङ्ख्यागणिततत्त्वज्ञैः सहस्राण्येकविंशतिः सहस्राण्येकविंशतिः शतान्युपरि चैवाष्टौ शतान्युपरि चैवाष्टौ तथा भूयश्च सप्ततिः तथा भूयश्च सप्ततिः गजानाम् च परिमाणम् गजानाम् च परिमाणम् एतदेव विनिर्दिशेत् एतदेव विनिर्दिशेत् ज्ञेयम् शतसहस्रम् तु ज्ञेयम् शतसहस्रम् तु सहस्राणि न वैवतु सहस्राणि न वैवतु नराणामपि पञ्चाशत् नराणामपि पञ्चाशत् शतानि त्रीणि च नघाः शतानि त्रीणि च नघाः पञ्चषष्टिसहस्राणि पञ्चषष्टिसहस्राणि तथाश्वानाम् शतानि च तथाश्वानाम् शतानि च दशोत्तराणि षट्प्राहुः दशोत्तराणि षट्प्राहुः यथावदिह सङ्ख्यया यदावदिह सङ्ख्यया एतामक्षौहिणीम् प्राहुः एतामक्षौहिणीम् प्राहुः सङ्ख्यातत्त्वविदो जनाः सङ्ख्यातत्त्वविदो जनाः यथा कथितवानस्मि यथा कथितवानस्मि विस्तरेण तपोधनाः विस्तरेण तपोधनाः एतया सङ्ख्यया ह्यासन् एतया सङ्ख्यया ह्यासन् कुरु पाण्डवसेनयोः कुरु पाण्डवसेनयोः क्षौहिण्यो द्विजश्रेष्ठाः अक्षौहिण्यो द्विजश्रेष्ठाः पिण्डिताष्टादशैव तु पिण्डिताष्टादशैव तु समेतास्तत्र वैदेशे समेतास्तत्र वैदेशे तत्रैव निधनम् गताः तत्रैव निधनम् गताः कौरवान् कारणम् कृत्वा कौरवान् कारणम् कृत्वा कालेन अद्भुतकर्मणा कालेनाद्भुतकर्मणा अहानि युयुधे भीष्मो अहानियुयुधे भीष्मो दशैव परमास्त्रवित् दशैव परमास्रवित् अहानि पञ्चद्रोणस्तु अहानि पञ्चद्रोणस्तु ररक्ष कुरु वाहिनीम् ररक्ष कुरु वाहिनीम् अहानि युयुधे द्वे तु अहानियुयुधे द्वे तु कर्णः परबलार्दनः कर्णः परबलार्दनः शल्योऽर्थदिवसम् चैव शल्योऽर्धदिवसम् चैव गदायुद्धमतः परम् गदायुद्धवतः परम् दुर्योधनस्य भीमस्य दुर्योधनस्य भीमस्य दिनार्थमभवत्तयोः दिनार्थमभवद्दयोः तस्यैव दिवसस्यान्ते
तस्यैव दिवसस्यान्ते द्रौणिहार्दिक्य गौतमाः द्रोणिहार्दिक्य गौतमाः प्रसुप्तन्निशि विश्वस्तम् प्रसुप्तम् निशि विश्वस्तम् जघ्नुर्यौधिष्ठिरम् बलम् जघ्नुर्योधिष्ठिरम् बलम् यत्तु शौनकसत्रेते यत्तु शौनकसत्रेते भारताख्यानमुत्तमम् भारताख्यानमुत्तमौ जनमे जयस्य तत्सत्रे जनमेजयस्य तत्सत्रे व्यासशिष्येण धीमता व्यासशिष्येण धीमता कथितम् विस्तरार्थम् च कथितम् विस्तरार्थम् च यशो वीर्यम् महीक्षिताम् यशो वीर्यम् महीक्षिता पौष्यम् तत्र च पौलोमम् पौष्यम् तत्र च पौलोमम् आस्तिकञ्चादितस्मृतम् आस्ति कञ्चादितस्मृतम् विचित्रार्थपदाख्यानम् विचित्रार्थपदाख्यानम् अनेकसमयान्वितम् अनेकसमयान्वितम् प्रतिपन्नन्नरैः प्राज्ञैः प्रतिपन्नम् नरैः प्राज्ञैः वैराग्यमिव मोक्षिभिः वैराग्यमिव मोक्षिभिः आत्मेव वेदितव्येषु आत्मेव वेदितव्येषु प्रियेष्विव हि जीवितम् प्रियेष्विव हि जीवितम् इतिहासः प्रधानार्थः इतिहासः प्रधानार्थः श्रेष्ठः सर्वागमेष्वयम् श्रेष्ठः सर्वागमेष्वयम् अनाश्रित्येदमाख्यानम् अनाश्रित्येदमाख्यानम् तथा भुवि न विद्यते कथा भुवि न विद्यते आहारमनपाश्रित्य आहारमनपाश्रित्य शरीरस्येव धारणम् शरीरस्येव धारणम् तदेतद्भारतन्नाम तदेतद्भारतन्नाम कविभिस्तोपजीव्यते कविभिस्तोपजीव्यते उदयप्रेप्सुभिर्भृत्यैः उदयप्रेप्सुभिर्भृत्यैः अभिजात इवेश्वरः अभिजात इवेश्वरः इतिहासोत्तमे यस्मिन् इतिहासोत्तमे यस्मिन् अर्पिता बुद्धिरुत्तमा अर्पिता बुद्धिरुत्तमा स्वरव्यञ्जनयोः कृत्स्ना स्वरव्यञ्जनयोः कृत्स्ना लोकवेदाश्रये वाक् लोकवेदाश्रये वाक् तस्य प्रज्ञाभिपन्नस्य तस्य प्रज्ञाभिपन्नस्य विचित्रपदपर्वणः विचित्रपदपर्वणः सूक्ष्मार्थन्याययुक्तस्य सूक्ष्मार्थन्याययुक्तस्य वेदार्थैर्भूषितस्य च वेदार्थैर्भूषितस्य च भारतस्येतिहासस्य भारतस्येतिहासस्य श्रूयताम् पर्वसङ्ग्रहः श्रूयताम् पर्वसङ्ग्रहः पर्वानुक्रमणी पूर्वम् पर्वानुक्रमणी पूर्वम् द्वितीयः पर्वसङ्ग्रहः द्वितीयः पर्वसङ्ग्रहः पौष्यम् पौलोममास्तीकम् पौष्यम् पौलोममास्तिकम् आदिरंशावतारणम् आदिरंशावतारणम् ततः सम्भव पर्वोक्तम् ततः सम्भव पर्वोक्तम् अद्भुतम् रोमहर्षणम् अद्भुतम् रोमहर्षणम् दाहो जतुगृहस्यात्र दाहो जतुगृहस्यात्र हैडिम्बम् पर्वचोच्यते हैडिम्बम् पर्वचोच्यते ततो भगवतः पर्व ततो भगवतः पर्व पर्वचैत्ररथम् ततः पर्वचैत्ररथम् ततः ततः स्वयंवरो देव्याः ततः स्वयंवरो देव्याः पाञ्चाल्या पर्वचोच्यते पाञ्चाल्या पर्वचोच्यते क्षात्रधर्मेण निर्जित्य क्षात्रधर्मेण निर्जित्य ततो वैवाहिकम् स्मृतम्
తతో వైవాహికం స్మృతం విదురాగమనం పర్వ విదురాగమనం పర్వ రాజ్యలంభస్తథైవ చ రాజ్యలంభస్తథైవ చ అర్జునస్య వనే వాసః అర్జునస్య వనే వాసః సుభద్రాహరణం తతః సుభద్రాహరణం తతః సుభద్రాహరణాదూర్ధ్వం సుభద్రాహరణాదూర్ధ్వం జ్ఞేయం హరణహారికం జ్ఞేయం హరణహారికం తతః ఖాండవదాహాఖ్యం తతః ఖాండవదాహాఖ్యం తత్రైవ మయదర్శనం తత్రైవ మయదర్శనం. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ప్రహేళిక భాగాన్ని అందిస్తారు. శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారు పర్వ సంగ్రహ పర్వాన్ని చాలా చక్కగా వివరణం చేశారు. పర్వ సంగ్రహ పర్వాన్ని చెప్పడం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అది వినడానికి అంత ఇంపుగా ఉండేటువంటిది కాదు. అలాంటి దాన్ని కూడా వినడానికి చక్కగా ఉండేలాగా మనకు అందించారు ఆచార్యుల వారు. సహజంగా ప్రవచనం చెప్పేటప్పుడు సారాంశమైన కథ ఏదుందో దాన్ని తీసుకుని చెప్తూ అందులో ఉండేటువంటి నీతిని ప్రస్తావన చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతోంది. భారతంలో ఉండే ప్రతి శ్లోకాన్ని చెప్పడం, దానికి అర్థం చెప్పడం. వ్యాసుడు ఎలా వర్ణన చేస్తాడంటే కూలంకషంగా ప్రతిదాన్ని చెప్తాడు. అసలు అవతల వాడికి వినడానికి అంత ఓపిక ఉంటుందా అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ మైకే ఉందనుకుందాం. దీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, ఇందులో ఎంత ఇనుము వాడారు, దీనికి ఎంత వైరు పెట్టారు, ప్రతి చిన్న అంశాన్ని కూడా చెప్తూ వస్తారు. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు సామాన్యుడికి అది ఎలా రిసీవ్ చేసుకోగలుగుతాడు? చాలా కష్టమైనటువంటి విషయం. లోతుగా వినేవాడు వింటారు, కానీ చిక్కంతా ఎక్కడొస్తుందంటే ఓపిక లేని వాళ్ళతోనే బాధ వస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు. ఆంధ్ర వాల్మీకి వారు ఇతపూర్వం ఏదైనా చెప్తే కనుక అర్థం కాకపోతే అయ్యో మాకు అర్థం కావట్లేదు అనేవారయ్యా, ఇప్పుడు అర్థం కాకపోతే చెప్పేవాడికి ఏం రావట్లేదు అని అంటారు. ఒక మాట బాధంతా అక్కడొస్తుంది. ఎంత కష్టపడి శ్రమ చేసి ఆచార్యులు వారు చెప్తున్నారో నిజంగా కొంత విషయం తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, చాలా సంతోషిస్తారు కూడా. ఆ విధంగా చాలా చక్కగా ఈనాటి ప్రవచన కార్యక్రమం జరిగింది. ఇక ఈనాటి ప్రహేళిగా భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే యక్ష ప్రశ్నల్లో యక్ష ధర్మరాజ సంవాదంలో యక్షుడు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నల్ని ఈనాడు చూద్దాం. కశ్చ ధర్మ పరోలోకే కశ్చ ధర్మ సదా ఫల కిన్ నియమ్య నశోచంతి కైశ్చ సంధిర్నజీరియతే. ఇందులో అడిగేది ఏంటంటే గొప్ప ధర్మం ఏదయ్యా అని ప్రశ్న వేశారు. మనం యక్ష ప్రశ్నలో చూస్తే మొదటి నుంచి ధర్మానికి సంబంధించిన ప్రశ్నలే వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ధర్మం అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. అలాగే కశ్చ ధర్మ సదా ఫలహ అని కూడా అన్నారు. ఏ ధర్మం శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది, దేన్ని నియమిస్తే మనిషికి శోకం అనేది కలగదు, ఎవరితో సంధి చేసుకోవాలంటే అది చెడిపోదు అని 4 ప్రశ్నలు. దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం ఆనృశంస్యం పరో ధర్మ, కరుణయేనయ్యా చాలా గొప్ప ధర్మం, దానికి మించిన ధర్మం లేదు అని సమాధానం చెప్పాడు. తర్వాత త్రడీ ధర్మ సదా ఫల, వేద ధర్మమే శాశ్వతమైన ఫలితాన్నిచ్చేది అని చెప్పారు. మనోయమ్య నశోచంతి, మనస్సును నిగ్రహించిన వాడు ఎప్పుడూ శోకాన్ని పొందడయ్యా. అలాగే సంధి సద్భిర్నజీరియతే అన్నాడు. సత్పురుషులతో స్నేహం అనేది ఎప్పుడూ చెడదు అని ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఇక్కడ ఇంకో రకమైనటువంటి అన్వయం కూడా ఉంది. ఇది తాత్వికమైన అన్వయం అని మనం చెప్పుకోవచ్చు. కరుణ అన్ని చోట్ల చూపించడానికి కుదురుతుందా? ఒక రాజు ఒక దొంగని శిక్షించాలి. అలా శిక్షించకపోతే వాడు ఇంకో 100 మందిని ఏడిపిస్తాడు. అక్కడ కరుణ చూపిస్తే ఎలాగా? కుదరదు. మరి దీనికి ఎవరి గురించి చెప్పారు అంటే అన్నిటినీ విడిచిపెట్టి భగవన్ మార్గంలో వెళ్ళేటువంటి యతీశ్వరుడికి కరుణజే పరమమైనటువంటి ధర్మం అని ఒక అన్వయం. త్రడీ ధర్మ సదా ఫల అన్న చోట యోగ శిఖోపనిషత్తు ఒక మాట చెప్తుంది. 3 వేదములు, వేదములన్నిటి యొక్క సారం ప్రణవమేనయ్యా, ప్రణవాన్ని ధ్యానం చేయడం శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. ఈ విధంగా పరమేశ్వరుని ధ్యానం చేస్తూ మనస్సుని నిగ్రహించిన వాడికి దుఃఖం ఉండదయ్యా, సత్పురుషులతో ఇలాంటి వాడు స్నేహం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే మనసుకి ఎప్పుడు ఏదో ఒక విషయంలో తగులుకోవడం అలవాటు.
ఏమీ లేనివాడు కూడా ఒక పిల్లిని పెంచుకుని దాని మీద వ్యామోహాన్ని పెట్టుకుంటాడు. అది మనసు లక్షణం. అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని బలవంతంగా తీసేయకూడదయ్యా. మనసుకి స్నేహం అలవాటే కనుక ఎవరితో చేయాలంటే సత్పురుషులతో స్నేహం చెయ్యాలి అని సమాధానం చెప్పారు. ఈ విధంగా 2 అన్వయాలు ఉన్నాయి. తర్వాత మరొక ప్రశ్నను అడుగుతున్నాడు. కిన్ను హిత్వా ప్రియో భవతి, కిన్ను హిత్వా నశోచతి, కిన్ను హిత్వార్థవాన్ భవతి, కిన్ను హిత్వా సుఖీ భవేత్, మానం హిత్వా ప్రియో భవతి అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. మానాన్ని వదులుకున్నవాడు అందరికీ ఇష్టడవుతాడయ్యా అన్నాడు. మానం అంటే ధనాభిమానం, విద్యాభిమానం, దురభిమానం, అన్నిటికంటే ముందు దేహాభిమానం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేహాభిమానం వదులుకున్నవాడు పరమేశ్వరుడికి ఇష్టమవుతాడు. పరమేశ్వరుడికి ఇష్టమైన వాడు అన్ని జీవరాశులకి ఇష్టమవుతాడు. ఈ విధంగా 2 అన్వయాలున్నాయి. మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా నశోచతి. క్రోధాన్ని విడిచిపెట్టిన వాడు దుఃఖాన్ని పొందడయ్యా. కామం హిత్వార్థవాన్ భవతి, కామాన్ని విడిచిపెట్టినవాడు లాభాన్ని పొందుతాడు. లోభం హిత్వా సుఖీ భవేత్ అంటాడు. లోభాన్ని విడిచిపెట్టినవాడు సుఖంగా ఉంటాడు అని చెప్పారు. అందుకే ఒక ఆయన అన్నారు, లోభమూలాని పాపాని వ్యాధడో రసమూలకాహ స్నేహమూలాని దుఃఖాన్ని త్రీణి త్యక్వా సుఖీ భవ అంటాడు. లోభం వల్ల పాపాలు చేస్తాడయ్యా, కాబట్టి లోభాన్ని విడిచిపెట్టాలి. నాలికని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల వ్యాధులన్నీ తెచ్చుకుంటాడయ్యా, కనుక నాలికని అదుపులో పెట్టుకోవాలి. ప్రతివాణ్ణి మనవాడు అని పూసుకోవడం వల్లే దుఃఖపడతాడయ్యా, అలాంటి భావాన్ని కూడా విడిచిపెట్టాలి అని చెప్పారు. ఈ 3 ఎవరిలో ఉంటాయో వాడు ఆనందంగా ఉంటాడని చెప్పాడు. ఇది సహజమైన అర్థం. లోతైన అర్థాన్ని పరిశీలనం చేస్తే ధర్మరాజు చెప్పినటువంటి సమాధానాల్లో మొట్టమొదట మానాన్ని విడిచిపెట్టాలి, క్రోధాన్ని విడిచిపెట్టాలి, కామాన్ని విడిచిపెట్టాలి, లోభాన్ని విడిచిపెట్టాలని చెప్పాడు. కామక్రోధ లోభాదులని విడిచిపెట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఏ యతీశ్వరుడైతే పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తాడో, ఓంకారాన్ని ధ్యానం చేస్తూ వేదసారమైన ప్రణవాన్ని ధ్యానం చేస్తూ ఏ యతీశ్వరుడు ఉంటాడో వాడందరికీ ప్రియుడైతాడయ్యా, వాడు శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడు అని చెప్పి ఒక వేదాంతార్థాన్ని లౌకికార్థాన్ని కూడా మనకి ఈ ప్రశ్నలో జవాబుగా ధర్మరాజు మనకు అందించారు. అటువంటి మహాత్ముడు ధర్మజుడు చెప్పినటువంటి సమాధానాన్ని ఈనాడు గ్రహించి తర్వాత మరుసటి భాగంలో గొప్పమైనటువంటి ప్రహేళికల్ని మనం మళ్ళీ పరిచయం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విలక్షణంగా ఆచార్యుల వారు ప్రహేళికా భాగాన్ని అందించారు మనకు. ఇప్పుడు ఆడియో ద్వారా మనం గోవిందనామాలు శ్రవణం చేస్తూ గానం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద
పాలక దీన పోషక ధర్మ స్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత విదే కరుణాసాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస
శ్రీనివాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపతి ముక్కులవాడ నాథరక్షక గోవింద 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 భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేస్తూ గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారితో కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.